హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మన కిచెన్లో ఈరోజు సమ్మర్ స్పెషల్ చల్ల మిరపకాయలండి. ఈ మజ్జిగ మిరపకాయలు కూడా అని అంటారు. ఇవి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా ప్రాసెస్ అన్నది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన చల్ల మిరపకాయలు అన్నది ఎప్పుడు కూడా చక్కగా కలర్ షేడ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చాలా సింపుల్గా అయిపోయేలాగా నేను చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇంట్లో ఒక్కడున్నా కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేనైతే ముందుగా 2 కిలోల పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇవి పెద్ద పచ్చిమిర్చి అంటారు. వీటిని చక్కగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చాకు తీసుకుని వీటికి ఘాట్లు అన్నది పెట్టుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ పచ్చిమిర్చి అన్నది ఎప్పుడు ఒకే సైజులో ఉండే చూసుకోవాలండి. ఒకటి పెద్దవి చిన్నది అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఒకే సైజులో ఉండేలా చూసుకుని ఈ పచ్చిమిర్చికి 2 కిలోల పచ్చిమిర్చికి నేనైతే 1.5 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. ఆ పెరుగుని చక్కగా ఇలా గడ్డలు లేకుండా కలిపేసుకుని మనకి ఏది వీలుగా ఉంటే దాంతో ఇలా కలిపేసుకోవచ్చు. కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూను పసుపు అయితే వేసుకున్నా. అలాగే ఒక నిమ్మపండు ఒకటి తీసుకుంటున్నానండి. అది మీడియం సైజుది. ఈ నిమ్మపండు వేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న పులుపు అన్నది మిర్చికి పట్టి మిర్చి అన్నది మనం తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ 2 నిమ్మ బద్దలను ఇందులో పిండేసుకొని అలాగే సాల్ట్ కూడా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ 2 కిలోల పచ్చిమిర్చికి 4 టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది. ఇవి 2 వేసేసుకుని చక్కగా మొత్తం ఇలా గిలక్ కొట్టేసుకుని గడ్డలు లేకుండా 1 లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాకుండా మళ్ళీ వాటర్ ఎక్కువైనప్పుడు టేస్ట్ అన్నది మారిపోతుంది. అందుకనే 1.5 లీటర్ పెరుగుకి నేను 1 లీటర్ వాటర్ అయితే పోస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత అన్నది. ఎక్కువ తక్కువ అయితే ఏం కాదు. పోసేసుకున్నాక ఇలాంటి ప్లాస్టిక్ది ఏదన్నా బౌల్ కానీ డబ్బా కానీ తీసుకుని ఈ మజ్జిగ అన్నది అందులో పోసేసుకోవాలి. స్టీల్ ఆటలు అయితే ఉంచకూడదండి, తుప్పట్టేస్తుంది. ఇందులో సాల్టు నిమ్మరసం ఉంది కదా, స్టీల్ ఆటలు వేస్తే ఉప్పు పట్టే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసి దీన్ని ఇది మునిగే వరకు మన మజ్జిగ అన్నది వచ్చేలా చూసుకోవాలి. అలాగా ఈ మజ్జిగని 3 రోజుల వరకు మనం మూత తీయకుండా ఉంచుకోవాలండి. మిర్చినన్నది 3 రోజుల తర్వాత తీస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. ఇదిగోండి 3 రోజులకి ఇట్లా అవుతుందనమాట. ఇలా అయిన తర్వాత మనం కాటన్ క్లాత్ ఒకటి చూసుకుని నీట్గా ఒక బాగా ఎండ తగిలే చోట వేసేసుకుని ఇవి కదపకుండా తీసేసి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలా పెట్టుకుంటే ఇవి తొందరగా అన్నది ఒక 2-3 డేస్లో ఎండిపోతాయి. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. ఒక 2-3 డేస్ అయితే సరిపోతుంది. లేదు మనకి కొంచెం ఎక్కడన్నా 1-2 పచ్చిగా ఉంది అన్న డౌట్ ఉంటే మనం తీసి పెట్టుకున్న ఈ మజ్జిగ అయితే ఉంది కదా, ఈ మజ్జిగలో మళ్ళీ 1-2 ఏమన్నా కొంచెం మాగు అవనివి ఏమన్నా ఉంటే అందులో వేసుకోవచ్చు. నేనైతే ఇంకా వేయలేదు, నాకు సరిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మొత్తం ఒక్కటి కూడా కలర్ షేడ్ అవ్వకుండా వచ్చింది. మనం ఎప్పుడైనా పాలు కలుపుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటే మనకి ఈ షేపులు అన్నది వస్తుంది అనమాట. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇవి ఇలా రావడానికి కరెక్ట్గా నాకైతే 4 రోజులు పట్టిందండి. కొంచెం ఎండలు అటు ఇటుగా ఉన్నాయి, అందుకని కొంచెం ఇవి కరెక్ట్గా ఈ షేప్లో రావడానికి 4 రోజులు పట్టినాయి. చక్కగా ఇవి ఇలాగ అయిపోయాక ఇవి వేపుకునేటప్పుడు కూడా మనం మాడకుండా చూసుకోవాలండి. ఇవి కొంచెం మాడి అంటే చేదు అనిపిస్తుంది. అందుకే మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. మరీ మాడినా కూడా ఈ మిర్చి అన్నది మనకి చల్లమిరపకాయ అన్నది టేస్ట్ అయితే మారిపోయి కొంచెం తినాలనిపించదు. అందుకనే వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇలా వేపుకుని సరిపోతుంది. చక్కగా ఇలా వేపేసుకున్న తర్వాత పప్పులో కానీ లేదా మజ్జిగ చారు, రసం అటువంటి వాటిలో చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా చేసి చూడండి. ఒక్కటి కూడా విరగకుండా పాడవకుండా చక్కగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి సంవత్సరం పాటు మీరు వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు. ఒక్కటి కూడా పాడవకుండా సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఇవి.